చికెన్ గ్రిల్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ చికెన్ని నీట్గా కడిగి ఇలా లెగ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. మనకైతే రాదులేండి, చికెన్ షాప్లోనే కట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా లోతుగానే పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటాం కదా, అలా ఇంకో దానికి కూడా ఘాట్లు పెట్టుకోండి. సేమ్ అలానే ఇంకో దానికి కూడా. లోతుగా పెట్టుకోండి, అప్పుడే మనం మ్యాగ్నేట్ చేసింది లోపల దాకా వెళ్తుంది. రెస్టారెంట్ స్టైల్ కన్నా మంది చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ తందూరి గ్రిల్ చికెన్. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నామా. ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే లెమన్ లేదా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయినా చేసుకోవచ్చు. బాగా హాఫ్ లెమన్ మొత్తం పిండి బాగా ఇలా కలపండి. ఇలా చికెన్ మొత్తం పట్టించాలి. అప్పుడు చికెన్ గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పట్టించిన తర్వాత ఒక 10-20 మినిట్స్ ఇలా వదిలేయండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకునే మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఒక కప్పు, ఇలాంటి చిన్న కప్పు, ఈ కప్పు కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకో. ఇలా 2 టేబుల్ స్పూన్స్ మనం పెరుగు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే బాగుంటుంది. ఎంత మీకు తెలుస్తుంది కదా, మీరు కారం ఎంత తింటే అంత. ఐ థింక్ ఒక టేబుల్ స్పూన్ సరిపోద్దండి కారం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, లాస్ట్లో కసూరి మేతి. కసూరి మేతి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసేయకండి, ప్రెస్ చేసి వేయాలి. కసూరి మేతి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కసూరి మేతి టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి. లైట్గా టేస్ట్ చూడండి, అన్నీ సరిపోయినాయో లేదో. ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఈ మ్యాగ్నెట్ని చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని మన తందూరి చికెన్ లెగ్ పీస్కి పట్టిద్దాం బాగా.
ఈ లోపల మనం ఎప్పుడు ఎలా అయితే చాప్ చేసుకున్నామో ఆ లోపలికి బాగా మ్యాగ్నెట్ అయ్యేలా పెట్టండి. ఇలాగా ఇలా చికెన్ మొత్తం మనం కట్ చేసుకున్న దాంట్లో కూడా పట్టేలాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మ్యాగ్నెట్ అవ్వాలి. మ్యాగ్నెట్ అయిన మినిమం 4-5 అవర్స్ మ్యాగ్నెట్ చేస్తే మనకి తందూరి చికెన్ గ్రిల్ సూపర్ వస్తుంది అబ్బా. ఇదిగో ఇలా మొత్తం ఫుల్గా ఇలా బాగా పట్టాలి. ఇలా 4 to 5 అవర్స్ మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రిల్ చేసుకోవాలి. మసాలా అప్లై చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మనము మసాలా పోతుంది మనకి. లాస్ట్లో గిన్నెలో ఉన్న మసాలా దీనికి ఇలా లైట్గా అప్లై చేస్తే, ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కదా మినిమం 4 అవర్స్, అంటే బయట ఉంటే పాడైపోతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ చాలా హీట్ అయితే తప్ప మనము ఈ లెగ్ పీస్ వేయడానికి అవ్వదు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ లెగ్ పీస్ మనం ఇలా పెట్టుకోవడం. అంత వేడి ఉండాలి ఆయిల్, అప్పుడు కానీ అవ్వదు. లో ఫ్లేమ్లో పెట్టేసింది కొంచెం. సేమ్ ఇది కూడా అంతే. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసాం కదా, 2 minutes బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి మార్చాలి. ఇది ఇలాగా చేత్తో మార్చకనే కాలుతుంది. ఇలాగా చూసారా, ఇలా మార్చాలి. ఇది కూడా అంతే సేమ్. చూసారు కదా, ఇలా బాగా అవ్వాలి. అటు ఇటు బాగా ఇంకా ఒక 1/2 hour అయినా అవుతుంది. టైం పడుతుంది కుక్ మొత్తం అవడానికి. ఈలోపు ఇలాగా రాయండి మిగిలిపోయిన మసాలాని. ఇలా బాగా పైకి అంటించారనుకో బాగుంటుంది. ఎందుకంటే మనము ఇది కాలేటప్పుడు మొత్తం పోద్ది కదా. మంచి మసాలా వేస్తుంది. అంతే, బాగా కుక్ అవుతుందండి. ఫైనల్గా ఇంకో ఇలాగా అన్ని సైడ్లు ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫ్రై అవనిచ్చి అయిపోవడమే. తర్వాత నీట్గా గార్నిష్ చేసుకోవడమే.